హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. దేవుడు మనతో మాట్లాడలాగిన లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము మన మీద ఉన్నటువంటి సహోదరి సరీంలా గారు వచ్చి చదివి వినిపిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అలాగే అందరు కన్ను మూసినట్లా దేవుని సన్నిధానంలో తలలోంచి కళ్ళు మూసి మన ఆత్మలను దేవుని తట్టు త్రిప్పి దేవుడు మనతో మాట్లాడాలన దేవుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని బోధించు ప్రతి వ్యక్తిలో యేసుక్రీస్తు ఆత్మ నింపబడి, యేసుక్రీస్తు చాటున మరుగుపరచబడి, యేసుక్రీస్తు వారి నోటి మాట బోరగా వాడబడులాగున దేవుడు వారిని అభిషేకించి బలపరిచి తన మాటలను దేవుడు మాట్లాడలాగన దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మనుషుని మాటలు నా తండ్రి మేలుకరమైనవి కావు, మనుషుని మాటలు నా దేవా ఆశీర్వాదకరమైనవి కావు, మనుషుని మాటలు నా తండ్రి ఏ క్రియవో చేయలేవు. కానీ పరిశుద్ధుడా మీ మాటలు నా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నోట ఉంచారు, ఆయన హృదయమును ఉంచారు, ఆయన తలంపులలో ఉంచారు. ఆయన ప్రకటించినప్పుడు నా దేవా మాకు స్వస్థతను, మాకు ఆరోగ్యమును, మాకు నా తండ్రి సమాధానమును, మాకు మేలునై ఉన్నవి నా దేవా. కనుక యేసయ్య నోటి మాట బోరగా మేము వాడబట్ట కొరకు మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో మమ్మల్ని బలపరుచుకునండి. మీరు మాతో మాట్లాడండి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మా ఆత్మలను తెరవండి నా దేవా. మీ రక్షణతో మీ సత్యంతో మమ్మల్ని నింపుకోనండి, మమ్మల్ని బలపరుచుకోమని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మా రక్షకుడునో మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమేంటి వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ ప్రజలతో ఇలా మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. మనతో కూడా చెప్పుచున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు మనతో కూడా ఇప్పుడు ఆ మాటలే చెప్పుచున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చనని చెప్పుచున్నాడు ప్రియులారా. నశించినది ఏది? నశించినది ఏది? నశించినది
మనము జీవించు జీవితము మనము చూస్తున్నవి కానీ, మనం మాట్లాడుతున్నవి కానీ, మనము ఈ భూమి మీద వేటిని ఆశిస్తున్నామో, వేటిని కోరుకొనుచున్నామో, వేటిని పొందుకొనుచున్నామో, తలంచుచున్నామో, అవన్నీ నశించినవే ప్రియులారా. మనము కూడా నశించువారమే. మనకున్నవన్నీ కూడా ఒకనాడు నశించిపోతాయి ప్రియులారా. ఈ సూర్యుని కిందుండు సమస్తమును ఒకనాడు నశించిపోతాయి. నశించిపోయిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని అంటే నశించినది రక్షింపబడాలి ప్రియులారా. మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటే, ఒకడు నశించిపోతున్నాడు. ఎన్ని సంవత్సరములంటే 38 సంవత్సరములుగా నశించిపోతున్నాడు. వాడు ఎవరంటే కోనేటి యొద్ద పడి ఉన్న వాడంట. కోనేటి ఎదుట ఎట్టున్నాడు? పడి ఉన్నాడు. పడి 38 సంవత్సరములు నశించిపోతూ వచ్చాడు. మొదటి సంవత్సరము అతడు ఏ విధంగా నశించి ఉంటాడంటే, చిన్న గాయమో లేదా చిన్న పుండో లేదా చిన్న వ్యాధో చిన్న రోగమో, అది చాలా చిన్నదిగా ఉండి ఆ మనిషిని నశింపజేయుచున్నది. అతడు మొదటి సంవత్సరమే రక్షణ పొందుకోవాలి. మొదటి సంవత్సరమే అతడు స్వస్థత పొందుకోవాలి. మొదటి సంవత్సరమే అతడు బలమును పొందుకోవాలని ఆ కోనేటి యొద్దకు వెళ్ళాడు ప్రియులారా. ఆ కోనేటి యొద్దకు అతను వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరము కోనేటి యొద్ద కాచుకొని అతడు ఎప్పుడు ఆ నీళ్లు కదిలింపబడునో అప్పుడు అందులో దిగ్గున దొమకాలని తలంచాడే గాని ఆ మొదటి సంవత్సరము అతడు ఆ నీళ్లలోకి పడలేకపోయాడు. అంతకుముందు ఇంకొకడు ప్రవేశించి స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి అతని తదుపరి ఇంకొకడు పొందుకున్నందువల్ల అతడు ఏం చేశాడంటే, సరే ఈ సంవత్సరము స్వస్థతను పొందుకోలేకపోయాను, మరి యొక్క సంవత్సరము నేను చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి, చాలా ప్రయాసముతో నేను స్వస్థతను పొందుకుంటానని ఆ కోనేటి యొద్ద మరలా కాచుకొని అన్నాడు. మరి ఒక సంవత్సరం వచ్చింది. అలాగే అతడు చాలా స్వస్థత కొరకు అభిలాష కలిగిన వాడై ఎంతో ఆసక్తితో ఆ నీళ్ళు ఎప్పుడు కదిలింపబడతాయని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ నీళ్లు కదిలింపబడ్డాయి. ఆ మరుసటిసారి కూడా అతను దుమిగినప్పుడు అంతకు ముందే ఇంకొకడు దుమికేసిండి ఆ నీళ్ళల్లో స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయాడు. ఇలాగా సంవత్సరములు గతించిపోతున్నాయి. ఈ సంవత్సరములు గతించిపోగా అతడు నిలబడి ఆ కోనేటి యొద్దకు వచ్చిన వాడు, ఆ కోనేటి యొద్ద కాచుకొని ఉన్నవాడు, ఆ కోనేటి యొద్ద నిలబడి ఉన్నవాడు 38 సంవత్సరాలు అయిపోయేసరికి ఏమైపోయాడు అతను? పడిపోయాడు. అప్పుడు అతని రోగము ఎక్కువైపోయాది, అతని బాధ ఎక్కువైపోయాది. అతడు దినములంతా చీకటి అయిపోయాయి, అతని సంవత్సరములంతా చీకటి అయిపోయాయి. 38 సంవత్సరములు అతడు కోనేటి యొద్ద పడిపోయి, అతనికి సహాయం చేయవాడు కూడా లేకపోయి, అతడు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో శ్రమతో, అప్పటికి కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ 38 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కోనేటిని విడిచిపోకుండా
ఆ కోనేటి యొద్ద పడి ఉన్నాడు ప్రియులారా. కనుకే నశించిపోయాడు అతను. ఆ నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు అతని యొద్దకు వెళ్ళాడు ప్రియులారా. అతని యొద్దకి మనిషి కుమారుడు వెళ్ళి నిలబడినప్పుడు, అతడిని చూచినప్పుడు అతడు 38 సంవత్సరములుగా ఎంతో శ్రమతో, ఎంతో బాధతో, ఎంతో నరక వేదనతో ఆడి పడి ఉన్నది యేసుక్రీస్తు వారు చూస్తున్నప్పుడు అతడు యేసు ప్రభు వారిని చూచాడు. ఏమంటే అతడు పడి ఉన్న చోటికి యేసు పోయి నిలిచినప్పుడు, అంటే యేసు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు వచ్చినవాడు గనుక అతన్ని వెదకి రక్షించుటకు వెళ్ళి నిలబడినప్పుడు అతడు యేసుని చూచున్నాడు. యేసు అతన్ని చూచి, నీవు స్వస్థత పొందుకొన కోరుచున్నావా? నీవు స్వస్థత పొందుకొన కోరుచున్నావా? ఎన్ని సంవత్సరములుగా నీవు దేవుని సన్నిధానానికి వచ్చుచున్నావు, ఎన్ని సంవత్సరములుగా దేవుని మందిరములో కూర్చొని దేవునికి ప్రలాపించి మొరపెట్టుచున్నావు, ఎన్ని సంవత్సరములుగా నీవు నశించిపోవచ్చు, కుమిలి కుషించిపోవచ్చు, నీ బాధని, నీ భారాన్ని, నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని ఏ మనుషులకునో చెప్పుకోలేక దేవుని సన్నిధానంలో ప్రతి ఆదివారం వచ్చి, ప్రతి సంవత్సరము వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవునికి ప్రలాపించి దుఃఖించి మొరపెట్టుచున్నావు. నీవు నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నీకు నీవే ప్రశ్నించుకో ప్రియులా, నీకు నీవే ప్రశ్నించుకో ఓ సహోదరి, మీకు మీరే ప్రశ్నించుకోనండి పెద్దలారా. నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ సమస్యను బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ కష్టమును బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ వ్యాధిని బట్టి, సాతాను బంధకములలో బంధింపబడి ఉన్నానని నిజముగా నీవు గుర్తెరిగి నిన్ను రక్షించడం కొరకు నిన్ను వెదకి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని నిన్ను నిజముగా విశ్వసించి ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ ఎదుట నిజాన్ని చూస్తున్నాడు ప్రియులారా. నీ ఎదుట నిజం ఉండాలి. నిజము లేకపోతే దేవుడు నిన్ను రక్షించడు. 38 సంవత్సరములు కోనేటి వద్ద పడి ఉన్న వాని ఎదుట నిజమున్నది ప్రియులారా. ఆ నిజము ఏమిటంటే, నాలో విశ్వాసం ఉన్నది, నేను ఈ కోనేటిని విడిచి వెళ్ళాలంటే స్వస్థతతోనే వెళ్ళాలి. స్వస్థత లేకుండా నాకు ఈ కోనేటిని విడిచి నేను ఎప్పటికీ వెళ్ళను. నేను చచ్చినా వెళ్ళను. ఒకవేళ నేను స్వస్థతను పొందుకోలేకపోతే, నేను ఆరోగ్యమును పొందుకోలేకపోతే ఈ కోనేటి వదిలి చనిపోతాను. కానీ ఈ కోనేటిని నేను విడిచిపోదలుచుకుంటే ఆరోగ్యమును పొందుకొని, స్వస్థతను పొందుకొని ఆనందముగా సంతోషంగానే వెళతానని అతడు వైరాగ్యముతో ఆ కోనేటిని కనిపెట్టుకొని ఉన్నాడు ప్రియులారా. అటువంటి వైరాగ్యము నీలో ఉన్నదా? అటువంటి ఆసక్తి, అటువంటి విశ్వాసము నీలో ఉంటున్నదా? కోనేటి మీద అంత విశ్వాసం ఉంచుకొని ఉన్నాడు 38 సంవత్సరములు రోగి పడి ఉన్నవాడు. దేవుని యొద్దకు ఎన్ని సంవత్సరములుగా వచ్చుచున్నావు? ఎన్ని సంవత్సరములుగా దేవుని
నీవు అడిగినది దేవుడు ఇచ్చి ఉన్నాడా? నీవు అడిగినది దేవుని యొద్ద నీవు పొందుకొని ఉన్నావా? నీ విశ్వాసం ఏమై ఉన్నది? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచునని యేసయ్య పలుకుచున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరచాదా? ఆ కోనేటి ఎదుట 38 సంవత్సరములు పడి ఉన్న వాని విశ్వాసము స్వస్థత పొందుకొని నేను ఈ కోనేటిని దాటి వెళ్తాను అనుకున్నాడు గనక యేసు ప్రభు అతని కరుణించాడు. ప్రియులారా, దేవుని మందిరముకు వస్తున్న నీవు, దేవుని పాటలు పాడుచున్న నీవు, దేవుని వాక్యము చదువుతున్న నీవు, దేవునికి ప్రార్థిస్తున్న నీవు దేవుని సన్నిధానములో నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. దేవునికి నిజముగా మొరపెట్టేవారు మొర దేవుడు ఆలకించువాడై ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మన విశ్వాసానికి పరీక్ష రావచ్చు, మన విశ్వాసానికి ఆటంకాలు రావచ్చు, మన విశ్వాసానికి ఎన్నో శ్రమలు రావచ్చును. దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు. ఆదివారం ప్రభు దినమైనప్పుడు ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఆ సమయాన్ని దేవుని సన్నిధానంలో గడిపితే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రియులారా, లేఖనం సెలవిస్తుంది కదా, దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. శ్రేష్టమైన దానిని నువ్వు కోరుకొనుచున్నావా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నావా? దేవుని సన్నిధానానికి ఆదివారం అయితే రాలేక, ఆదివారం నువ్వు అనేక పనులు పెట్టుకొని, లేదా స్నేహితులు చూడాలని, లేదా రక్త సంబంధాలు చూడాలని, లేదా స్నేహితులతో పాటు సెలవు దినమని ఎక్కడికన్నా టూర్లకు వెళుచున్నావా? ఆదివారం దేవుడు నీకు సెలవు ఇచ్చింది ఎందుకంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధిస్తావని, దేవుని నామాన్ని మహింపరుస్తావని, దేవునికి ఇష్టముగా దేవుణ్ణి నీవు స్తుతిస్తావని. ఆ సమయాన్ని సాతానుడు దొంగిలించుకుండులాగున నీవు దేవుని సన్నిధానంలో ఉంటున్నావా? లేదా దేవుని సన్నిధానంలో ఉన్నానని దేవునికి విరోధముగా ఆలోచించుచున్నావా? మనల్ని మనము దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి. ప్రియులారా, దేవుని సన్నిధానమునకు మనము రాకపోతే మన సమయాన్ని సాతానుడు దొంగిలించుతారు. ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చదివినట్లయితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయు. చూడండి ప్రియులారా, మీ చెయ్యి మిమ్మును అభ్యంతరపరిచిన ఎడల మీ చెయ్యిని నరికివేయండి. ఎక్కడికి రాకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. చేతులు అభ్యంతరపరుస్తాయా? దేవుని పనిని చేయనీయకుండా, దేవుని గ్రంథాన్ని ఆదివారము పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళనీయకుండా నీ చెయ్యి వేరే పనులు ఏమన్నా చేస్తున్నాయంటే అవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. దేవుని సన్నిధానానికి రానీయకుండుటకు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ చెయ్యిని నరికి పారవేయమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రియులారా, తదుపరి, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చూడండి, నీవు అంగహీనుడు అయినా మేలయ్యా, నువ్వు వ్యాధిగ్రస్తుడువైనా మేలయ్యా, నీవు రోగివైనా మేలయ్యా, దేవుని సన్నిధానంలోనికి రా.
నేను రోగిని, నేను వ్యాధిగ్రస్తులని దేవుని సన్నిధానానికి నువ్వు రాకుండా దేవుని సన్నిధానానికి దూరముగా ఉన్నావంటే నీ వ్యాధి ఎలా స్వస్థత పడును, నీ రోగం ఎలా కూర్చోబడును ఆలోచించు. నీ వ్యాధిని బట్టి, నీ రోగమును బట్టి నీవు దేవుని సన్నిధానానికి రాకపోతే నశించిపోతావు. అందుకే నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేసి దేవుని సన్నిధానం వచ్చి చేరుకో. అంగహీనుడువై పరలోక రాజ్యము నువ్వు చేరుకున్నట నీకు ఆశీర్వాదము కదా. దేవుని సన్నిధానమే నీకు పరలోకమై ఉంటున్నది ప్రియులారా. ఆ సన్నిధానాన్ని నీ విడిచి వెళ్ళకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించు సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని ఆలయమునకు భయభక్తితో వెళ్ళి కూర్చోవాలి. దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడే దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైపోతాయి. నిన్ను ఏమి అభ్యంతరపరుస్తున్నది? నీ కాలు అభ్యంతరపరుస్తున్నదా? నీ చెయ్యి అభ్యంతరపరుస్తున్నదా? నీ కన్ను అభ్యంతరపరుస్తున్నదా? ఏది అభ్యంతరపరిచినో దాన్ని తీసివేసి అంగహీనుడిగా దేవుని సన్నిధానం చేరు. అలా దేవుని సన్నిధానంలో చేరపోతే పురుగు చావదు, అగ్ని ఆరదంట ప్రియులారా. అటువంటి నరకము దేవుడు సిద్ధము చేసి ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించిన వారికి, దేవుని సన్నిధానంలోకి రాకుండా దేవుని మహిమపరచకుండా వారికి ఆ అగ్నిలో నుంచి నువ్వు తప్పించుకున్నట కొరకు ఏది నిన్ను అభ్యంతరపరిచినను నీవు దాన్ని వెదికి పారవేసి దేవుని సన్నిధానానికి పరిగెత్తాలి ప్రియులారా. చూడండి, యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు చక్కగా ప్రయాణిస్తున్నారు, నడుస్తున్నారు, యేసుక్రీస్తు మాటలు వినుచున్నారు, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూసి ఆనందించుచున్నారు. యేసుక్రీస్తు పాటే వారు సంచరించుచున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో జరగని ఉన్నటువంటి సంగతులను ప్రవచన పలుకుచున్నాడు ప్రియులారా. ఏమనంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23లో ఉంటుంది. యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను యెరూషలేములోనికి వెళ్ళుచున్నాను, అక్కడ నన్ను పట్టుకుందురు, నన్ను ఏలన చేస్తారు, ఎగతాళి చేస్తారు, కొడతారు, నా మీద ఉమ్ము వస్తారు, నన్ను శిలువనేసి చంపుతారు, 3వ దినమున నేను లేస్తానని యేసుక్రీస్తు వారు ప్రవచన వచనములను వారికి ముందుగా తెలియపరిచాడు ప్రియులారా. అప్పుడు పేతురు యేసుక్రీస్తు వారు చెయ్యి గట్టిగా పట్టుకొని, ప్రభువా ఇవన్నీ జరగకూడదు, ఎవరిని గద్దిస్తున్నాడంట? చదవండి ఆ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, పేతురు యేసుక్రీస్తునే ప్రయాణిస్తున్నాడు. యేసుక్రీస్తు జరగబోవు ప్రవచన వాక్యం వాళ్ళకి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు చెయ్యి గట్టిగా పట్టుకొని, యేసు ప్రభుతో అవన్నీ జరగకూడదు, జరగవు ప్రభువా అని గద్దించుచున్నాడు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు వెంటనే అతను చూసి ఏమని పలుకుచున్నాడంటే, సాతానా నా వెనుకపో. నువ్వు సాతాన్ని ముందుంచుకోవద్దు ప్రియుడా, నువ్వు సాతాన్ని ముందుంచుకోవద్దు ప్రియురాలా. సాతాను నీ ముందున్న ఎడల దేవుని కార్యములను నెరవేర్చనీయడు.
దేవుని పనులను చేయనీయడు, దేవుని వాక్యమును చక్కగా చదవనీయుడు, చక్కగా నేర్చుకుననీయుడు, చక్కగా నీకు అర్థము కానివ్వడు. సాతాన్ని నీ ముందుంచుకున్నావంటే నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. యేసుక్రీస్తు వారి మాటలను అంగీకరించ నేరవు. దేవుని బోధను నీవు అంగీకరించవు. యేసుక్రీస్తు వారు జరగనయున్న సంగతులను ముందుగానే వారికి ప్రవచన వాక్యంగా చెబుతుంటే అలా జరగకూడదని పేతురు పలుకుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురును చూచి, సాతానా నా వెనుక పో, నీవు నాకెందుకు అభ్యంతరము కలుగు చేయుచున్నావు? అభ్యంతరము కలుగు చేయుచున్నాడు ఎవరు? సాతానుడు. ఆ సాతానుడు ఎక్కడున్నాడు? పేతురు ముందున్నాడు, పేతురుని ఆకర్షించి ఉన్నాడు. అందుకే సాతాను మాటలను పేతురు పలికాడు యేసుక్రీస్తు ఎదుట. అందుకే యేసుక్రీస్తు వారు సాతాను గద్దించుచున్నాడు, నా వెనుక పో, నీవు నాకెందుకు అభ్యంతరము కలుగు చేయుచున్నావు? అదే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి వేసి దేవుని మాటలను విను. దేవుని సన్నిధానంలో దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి ఇష్టంగా దేవుని ఆరాధించు. ఎవరు అభ్యంతరం కలుగజేశాడు యేసుక్రీస్తు వారిని? పేతురు. పేతురు అభ్యంతరం కలుగజేసినందువల్ల సాతాను నా వెనక్కి పోమని యేసుక్రీస్తు వారు అతన్ని గద్దించాడు. ప్రియులారా, ఎందుకు గద్దించాడు? నువ్వు ఏ విషయాన్ని మనసు పెట్టుకోవాలనో ఆ విషయాన్ని నీ మనసులో పెట్టుకోక, ఏ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోకూడదో ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఎవరి మాటలు పలుకుచున్నావు? ఏం పలికాడంట పేతురు? చదవండి మళ్ళా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని, నీవు మనుషు సంగతులనే తలంచి ఆ ఆదివారం ఏమి చేయుచున్నావు అంటే మనుషులతో పాటు వెళ్ళి మనుషులతో పాటు నీ సమయాన్ని వ్యర్థపరుచుకునుచున్నావు. దేవుని సన్నిధానానికి నీవు రానంటున్నావు. ఆదివారం కూడా దేవుణ్ణి నీవు మహిమపరచలేక నీ ఇష్టానుసారంగా నీకై నీవు నీ దేవుని విడిచి దూరం అయిపోయావు. మనుషుల తలంపు, మనుషుల యొక్క ఆలోచనలనే నీవు ఆలోచించుచున్నావు. దేవుని గురించి నువ్వు ఆలోచించాలి. దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి గురించి నువ్వు ఆలోచించాలి. నీ రక్షకుడు, నిన్ను పరలోకమునకు చేర్చువాడు, నీకు కాపరి అయి ఉన్నవాడు, అతని మాటలను నీవు మేరకూడదు. మనుషుల మాటలనే నీవు తలంచుచున్నావు. తదుపరి దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవుని సంగతులను తలంపకుండున్నావని పేతురుతో చెప్పాను. పేతురుని సాతానా నా వెనుక పో అని గద్దించాడు. నీవెందుకు నన్ను అభ్యంతరపరుచుతున్నావని గద్దించాడు. మనుషుల మాటలనే తలంచుతున్నావు గాని నీవెందుకు దేవుని మాటలను తలంచకుండా ఉంటున్నావు? దేవుని కార్యాలను ఎందుకు నువ్వు యోచించకుండా ఉంటున్నావు? దేవుని పనులు ఎందుకు నీవు ఆశించకుండా ఉంటున్నావు? దేవుని సన్నిధానం ఎందుకు నీవు? నిన్ను నన్ను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు
మన మధ్యకే వచ్చి ఉన్నారు. రక్షణ పొందుకుందాం, నేడే రక్షణ దినం. అలాగే మనమందరం కన్నుల మూసిన ఎడల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలకై మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. మేము నశించిపోయి ఉండుట మీరు ఇష్టపడకుండా మనిషి కుమారుడిని మాకు రక్షకుడుగా మీరు పంపించినందుకు మీ నామానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పేతురైతే నా తండ్రి, నాన్న, మనుషుల యొక్క ఆలోచనలు కలిగి, మనుషుల యొక్క మాటలు కలిగి వాటిని పలుకుచున్నాడయ్యా. యేసు ప్రభువాన్ని అభ్యంతరపరుచుచున్నాడు. సాతానా వెనక్కి వెళ్ళమని యేసుక్రీస్తు దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచమని పలుకుచున్నాడు. అవునయ్యా, మీ మాటలు ఎందుకు మేము విశ్వాసం ఉంచిన వారు, మీ మాటలు ఎందుకు మేము నమ్మకం ఉంచిన వారు. మీ సన్నిధానము మా రక్షణ, మీ సన్నిధానము మాకు జీవము, నీ సన్నిధానము మాకు మేలని మేము నా తండ్రి మీ సన్నిధానాన్ని విడిచువారమై ఉండకుండా మీ సన్నిధానం ఎల్లప్పుడూ మేము నా తండ్రి జ్యోతులుగా వెలిగింపబడిన వారమై, యేసు ఆత్మశక్తితో నింపబడిన వారమై హృదయపూర్వకముగా నా తండ్రి మా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మేము స్తుతించి స్తోత్రించి మహింపరిచి ఘనపరచు వారమై కృపను దయచేయమని మీ లేఖనములో మేము చక్కగా నేర్చుకున్నటకు మీ పరిశుద్ధ శక్తితో మమ్మల్ని బలపరుచుకొని మీ సన్నిధానంలో మేము నా తండ్రి ఎల్లప్పుడూ ఉండేలాగున మీ కృపతో మమ్మల్ని నింపుకోమని మీరు మాతో మాట్లాడిన మాటలకి స్తోత్రాలయ్యా. మీ రక్షణతో, మీ సత్యంతో మమ్మల్ని నింపి రానయ్యున్న యేసయ్యని ఎదుర్కొంట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ ద్వారా మేము సిద్ధపరచబడిన వారమై అనేకులు సిద్ధపరచడం మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. దేవుని నిన్ను నన్ను రక్షించుట కొరకు యేసుక్రీస్తు వారు మన మధ్యకే వచ్చి ఉన్నారు. రక్షణ పొందుకుందాం, నేడే రక్షణ దినం. అలాగే మనమందరం కన్నుల మూసిన ఎడల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలకై మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. మేము నశించిపోయి ఉండుట మీరు ఇష్టపడకుండా మనిషి కుమారుడిని మాకు రక్షకుడుగా మీరు పంపించినందుకు మీ నామానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పేతురైతే నా తండ్రి, నాన్న, మనుషుల యొక్క ఆలోచనలు కలిగి, మనుషుల యొక్క మాటలు కలిగి వాటిని పలుకుచున్నాడయ్యా. యేసు ప్రభువాన్ని అభ్యంతరపరుచుచున్నాడు. సాతానా వెనక్కి వెళ్ళమని యేసుక్రీస్తు దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచమని పలుకుచున్నాం. అవునయ్యా, మీ మాటలు ఎందుకు మేము విశ్వాసం ఉంచిన వారు, మీ మాటలు ఎందుకు మేము నమ్మకం ఉంచిన వారు. మీ సన్నిధానము మా రక్షణ, మీ సన్నిధానము మాకు జీవము, నీ సన్నిధానము మాకు మేలని మేము నా తండ్రి మీ సన్నిధానాన్ని విడిచువారమై ఉండకుండా మీ సన్నిధానం ఎల్లప్పుడూ మేము నా తండ్రి జ్యోతులుగా వెలిగింపబడిన వారమై, యేసు ఆత్మశక్తితో నింపబడిన వారమై హృదయపూర్వకముగా నా తండ్రి మా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మేము స్తుతించి స్తోత్రించి మహింపరిచి ఘనపరచు వారమై కృపను దయచేయమని మీ లేఖనములో మేము చక్కగా నేర్చుకున్నటకు మీ పరిశుద్ధ శక్తితో మమ్మల్ని బలపరుచుకొని మీ సన్నిధానంలో మేము నా తండ్రి ఎల్లప్పుడూ ఉండేలాగున మీ కృపతో మమ్మల్ని నింపుకోమని మీరు మాతో మాట్లాడిన మాటలకి స్తోత్రాలయ్యా. మీ రక్షణతో, మీ సత్యంతో మమ్మల్ని నింపి రానయ్యున్న యేసయ్యని ఎదుర్కొంట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ ద్వారా మేము సిద్ధపరచబడిన వారమై అనేకులు సిద్ధపరచడం మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. నిన్ను నన్ను రక్షించుట కొరకు యేసుక్రీస్తు వారు మన మధ్యకే వచ్చి ఉన్నారు. రక్షణ పొందుకుందాం, నేడే రక్షణ దినం. అలాగే మనమందరం కన్నుల మూసిన ఎడల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలకై మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. మేము నశించిపోయి ఉండుట మీరు ఇష్టపడకుండా
మనిషి కుమారుడిని మాకు రక్షకుడుగా మీరు పంపించినందుకు మీ నామానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పేతురైతే నా తండ్రి, నా నాన్న, మనుషుల యొక్క ఆలోచనలు కలిగి, మనుషుల యొక్క మాటలు కలిగి వాటిని పలుకుచున్నాడయ్యా. యేసు ప్రభువు అని అభ్యంతరపరుచుచున్నాడు. సాతానా వెనక్కి వెళ్ళమని యేసుక్రీస్తు కూడా దేవుని మాటలందు విశ్వాసం ఉంచమని పలుకుచున్నాడు. అవునయ్యా, మీ మాటలందు మేము విశ్వాసం ఉంచిన వారు, మీ మాటలందు మేము నమ్మకం ఉంచిన వారు. మీ సన్నిధానము మా రక్షణ, మీ సన్నిధానము మాకు జీవము, నీ సన్నిధానము మాకు మేలని మేము నా తండ్రి మీ సన్నిధానాన్ని విడిచువారమై ఉండకుండా మీ సన్నిధానం ఎల్లప్పుడూ మేము నా తండ్రి జ్యోతులుగా వెలిగింపబడిన వారమై, యేసు ఆత్మశక్తితో నింపబడిన వారమై, హృదయపూర్వకముగా నా తండ్రి మా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మేము స్తుతించి, స్తోత్రించి, మహింపరిచి, ఘనపరచు వారమంటే కృపను దయచేయమని మీ లేఖనములో మేము చక్కగా నేర్చుకున్నటకు మీ పరిశుద్ధ శక్తితో మమ్మల్ని బలపరుచుకొని మీ సన్నిధానంలో మేము నా తండ్రి ఎల్లప్పుడూ ఉండులాగున మీ కృపతో మమ్మల్ని నింపుకోమని మీరు మాతో మాట్లాడిన మాటలకి స్తోత్రాలయ్యా. మీ రక్షణతో, మీ సత్యంతో మమ్మల్ని నింపి రానయ్యున్న యేసయ్యని ఎదుర్కొనుట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ ద్వారా మేము సిద్ధపరచబడిన వారమై అనేకులు సిద్ధపరచడం మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచున్నాం. దేవుడు మనతో మాట్లాడాలన్న లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము మన మీద ఉన్నటువంటి సహోదరి సలీంలా గారు వచ్చి చదివి వినిపిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అలాగే అందరు కన్ను మూసినలా దేవుని సన్నిధానంలో తలలోంచి కళ్ళు మూసి మా ఆత్మలను దేవుని తట్టు త్రిప్పి దేవుడు మనతో మాట్లాడాలన్నా దేవుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని బోధించు ప్రతి వ్యక్తిలో యేసుక్రీస్తు ఆత్మ నింపబడి, యేసుక్రీస్తు చాటున మరుగుపరచబడి, యేసుక్రీస్తు వారి నోటి మాట బోరగా వాడబడులాగన దేవుడు వారిని అభిషేకించి బలపరిచి తన మాటలను దేవుడు మాట్లాడలాగన దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మనుషుని మాటలు నా తండ్రి మేలుకరమైనవి కావు, మనుషుని మాటలు నా దేవా ఆశీర్వాదకరమైనవి కావు. మనుషుని మాటలు నా తండ్రి ఏ క్రియవో చేయలేవు. కానీ పరిశుద్ధుడా మీ మాటలు నా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నోట ఉంచారు, ఆయన హృదయమును ఉంచారు, ఆయన తలంపులలో ఉంచారు. ఆయన ప్రకటించినప్పుడు నా దేవా మాకు స్వస్థతను, మాకు
ఆరోగ్యమును, మాకు నా తండ్రి సమాధానమును, మాకు మేలునై ఉన్నవి నా దేవా. కనుక యేసయ్య నోటి మాట బోరగా మేము వాడబట్ట కొరకు మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరుచుకునండి. మీరు మాతో మాట్లాడండి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మా ఆత్మలను తెరవండి నా దేవా. మీ రక్షణతో, మీ సత్యంతో మమ్మల్ని నింపుకోనండి, మమ్మల్ని బలపరుచుకోమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమేంటి వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ ప్రజలతో ఇలా మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనతో కూడా చెప్పుచున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు మనతో కూడా ఇప్పుడు ఆ మాటలే చెప్పుచున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చెనని చెప్పుచున్నాడు ప్రియులారా. నశించినది ఏది? నశించినది ఏది? నశించినది మనము జీవించు జీవితము మనము చూస్తున్నవి కానీ, మనం మాట్లాడుతున్నవి కానీ, మనము ఈ భూమి మీద వేటిని ఆశిస్తున్నామో, వేటిని కోరుకొనుచున్నామో, వేటిని పొందుకొనుచున్నామో, తలంచుచున్నామో, అవన్నీ నశించినవే ప్రియులారా. మనము కూడా నశించువారమే. మనకున్నవన్నీ కూడా ఒకనాడు నశించిపోతాయి ప్రియులారా. ఈ సూర్యుని కిందుండు సమస్తమును ఒకనాడు నశించిపోతాయి. నశించిపోయిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని అంటే నశించినది రక్షింపబడాలి ప్రియులారా. మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటే, ఒకడు నశించిపోతున్నాడు. ఎన్ని సంవత్సరములుగా అంటే 38 సంవత్సరములుగా నశించిపోతున్నాడు. వాడు ఎవరంటే కోనేటి యొద్ద పడి ఉన్నవాడంట. కోనేటి ఎదుట ఎట్టున్నాడు? పడి ఉన్నాడు. పడి 38 సంవత్సరములు నశించిపోతూ వచ్చాడు. మొదటి సంవత్సరము అతడు ఏ విధంగా నశించి ఉంటాడంటే, చిన్న గాయమో లేదా చిన్న పుండో లేదా చిన్న వ్యాధో చిన్న రోగమో, అది చాలా చిన్నదిగా ఉండి ఆ మనిషిని నశింపజేయుచున్నది. అతడు మొదటి సంవత్సరమే రక్షణ పొందుకోవాలి, మొదటి సంవత్సరమే అతడు స్వస్థత పొందుకోవాలి, మొదటి సంవత్సరమే అతడు బలమును పొందుకోవాలని ఆ కోనేటి యొద్దకు వెళ్ళాడు ప్రియులారా. ఆ కోనేటి యొద్దకు అతను వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరము కోనేటి యొద్ద కాచుకొని అతడు ఎప్పుడు ఆ నీళ్లు కదిలింపబడునో అప్పుడు అందులో దిగ్గున దొమకాలని తలంచాడే గాని ఆ మొదటి సంవత్సరము అతడు ఆ నీళ్లలోకి పడలేకపోయాడు. అంతకుముందు ఇంకొకడు ప్రవేశించి స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి అతని తదుపరి
ఇంకొకడు పొందుకున్నందువల్ల అతడు ఏం చేశాడంటే, సరే ఈ సంవత్సరము స్వస్థతను పొందుకోలేకపోయాను, మరి యొక్క సంవత్సరము నేను చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి, చాలా ప్రయాసముతో నేను స్వస్థతను పొందుకుంటానని ఆ కోనేటి యొద్ద మరలా కాచుకొని అన్నాడు. మరి ఒక సంవత్సరం వచ్చింది. అలాగే అతడు చాలా స్వస్థత కొరకు అభిలాష కలిగిన వాడై ఎంతో ఆసక్తితో ఆ నీళ్ళు ఎప్పుడు కదిలింపబడతాయని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ నీళ్లు కదిలింపబడ్డాయి. ఆ మరుసటిసారి కూడా అతను దుమిగినప్పుడు అంతకు ముందే ఇంకొకడు దుమికేసిండి ఆ నీళ్ళల్లో స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయాడు. ఇలాగా సంవత్సరములు గతించిపోతున్నాయి. ఈ సంవత్సరంలో గతించిపోగా అతడు నిలబడి ఆ కోనేటి ఎద్దకు వచ్చినవాడు, ఆ కోనేటి ఎద్ద కాచుకొని ఉన్నవాడు, ఆ కోనేటి ఎద్ద నిలబడి ఉన్నవాడు 38 సంవత్సరాలు అయిపోయేసరికి ఏమైపోయాడు అతను? పడిపోయాడు. అప్పుడు అతని రోగము ఎక్కువైపోయాది, అతని బాధ ఎక్కువైపోయాది. అతడు దినములంతా చీకటి అయిపోయాయి, అతని సంవత్సరములంతా చీకటి అయిపోయాయి. 38 సంవత్సరములు అతడు కోనేటి యొద్ద పడిపోయి, అతనికి సహాయం చేయవాడు కూడా లేకపోయి, అతడు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో శ్రమతో, అప్పటికి కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ 38 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కోనేటిని విడిచిపోకుండా ఆ కోనేటి యొద్ద పడి ఉన్నాడు. ప్రియులా, కనుకే నశించిపోయాడు అతను. ఆ నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు అతని యొద్దకు వెళ్ళాడు. ప్రియులారా, అతని యొద్దకి మనిషి కుమారుడు వెళ్ళి నిలబడినప్పుడు, అతడిని చూచినప్పుడు, అతడు 38 సంవత్సరములుగా ఎంతో శ్రమతో, ఎంతో బాధతో, ఎంతో నరక వేదనతో ఆడి పడి ఉన్నది యేసుక్రీస్తు వారు చూస్తున్నప్పుడు, అతడు యేసు ప్రభు వారిని చూచాడు. ఏమంటే అతడు పడి ఉన్న చోటికి యేసు పోయి నిలిచినప్పుడు, అంటే యేసు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు వచ్చినవాడు కనుక అతన్ని వెదకి రక్షించుటకు వెళ్ళి నిలబడినప్పుడు అతడు యేసుని చూచున్నాడు. యేసు అతన్ని చూచి, నీవు స్వస్థత పొందుకొన కోరుచున్నావా? నీవు స్వస్థత పొందుకొన కోరుచున్నావా? ఎన్ని సంవత్సరములుగా నీవు దేవుని సన్నిధానానికి వచ్చుచున్నావు, ఎన్ని సంవత్సరములుగా దేవుని మందిరములో కూర్చొని దేవునికి ప్రలాపించి మొరపెట్టుచున్నావు, ఎన్ని సంవత్సరములుగా నీవు నశించిపోవచ్చు, కుమిలి కుషించిపోవచ్చు, నీ బాధని, నీ భారాన్ని, నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని ఏ మనుషులకునో చెప్పుకోలేక దేవుని సన్నిధానంలో ప్రతి ఆదివారం వచ్చి, ప్రతి సంవత్సరము వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవునికి ప్రలాపించి దుఃఖించి మొరపెట్టుచున్నావు. నీవు నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నీకు నీవే ప్రశ్నించుకో ప్రియులా, నీకు నీవే ప్రశ్నించుకో ఓ సహోదరి, మీకు మీరే ప్రశ్నించుకోనండి పెద్దలారా. నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ సమస్యను బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ కష్టమును బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ వ్యాధిని బట్టి, సాతాను బంధకములలో బంధింపబడి ఉన్నానని నిజముగా నీవు గుర్తెరిగి నిన్ను రక్షించడం కొరకు
నిన్ను వెదకి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని నువ్వు నిజముగా విశ్వసించి ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ ఎదుట నిజాన్ని చూస్తున్నాడు ప్రియులారా. నీ ఎదుట నిజం ఉండాలి. నిజము లేకపోతే దేవుడు నిన్ను రక్షించడు. 38 సంవత్సరములు కోనేటి వద్ద పడి ఉన్న వాని ఎదుట నిజమున్నది ప్రియులారా. ఆ నిజము ఏమిటంటే, నాలో విశ్వాసం ఉన్నది. నేను ఈ కోనేటిని విడిచి వెళ్ళాలంటే స్వస్థతతోనే వెళ్ళాలి. స్వస్థత లేకుండా నాకు ఈ కోనేటిని విడిచి నేను ఎప్పటికీ వెళ్ళను. నేను చచ్చినా వెళ్ళను. ఒకవేళ నేను స్వస్థతను పొందుకోలేకపోతే, నేను ఆరోగ్యమును పొందుకోలేకపోతే ఈ కోనేటి వదిలి చనిపోతాను. కానీ ఈ కోనేటిని నేను విడిచిపోదలుచుకుంటే ఆరోగ్యమును పొందుకొని స్వస్థతను పొందుకొని ఆనందముగా సంతోషంగానే వెళతానని అతడు వైరాగ్యముతో ఆ కోనేటిని కనిపెట్టుకొని ఉన్నాడు ప్రియులారా. అటువంటి వైరాగ్యము నీలో ఉన్నదా? అటువంటి ఆసక్తి, అటువంటి విశ్వాసము నీలో ఉంటున్నదా? కోనేటి మీద అంత విశ్వాసం ఉంచుకొని ఉన్నాడు 38 సంవత్సరములు రోగి పడి ఉన్నవాడు. దేవుని యొద్దకు ఎన్ని సంవత్సరములుగా వచ్చుచున్నావు? ఎన్ని సంవత్సరములుగా దేవుని సన్నిధానంలో ప్రార్థించుచున్నావు? అయితే నీవు అడిగినది దేవుడు ఇచ్చి ఉన్నాడా? నీవు అడిగినది దేవుని యొద్ద నీవు పొందుకొని ఉన్నావా? నీ విశ్వాసం ఏమై ఉన్నది? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచునని యేసయ్య పలుకుచున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరచాదా? ఆ కోనేటి ఎదుట 38 సంవత్సరములు పడి ఉన్న వాని విశ్వాసము స్వస్థత పొందుకొని నేను ఈ కోనేటిని దాటి వెళతాను అనుకున్నాడు గనక యేసు ప్రభు అతన్ని కరుణించాడు. ప్రియులారా, దేవుని మందిరముకు వస్తున్న నీవు, దేవుని పాటలు పాడుచున్న నీవు, దేవుని వాక్యము చదువుతున్న నీవు, దేవునికి ప్రార్థిస్తున్న నీవు దేవుని సన్నిధానములో నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి. దేవునికి నిజముగా మొరపెట్టేవారు మొర దేవుడు ఆలకించువాడై ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మన విశ్వాసానికి పరీక్ష రావచ్చు, మన విశ్వాసానికి ఆటంకాలు రావచ్చు, మన విశ్వాసానికి ఎన్నో శ్రమలు రావచ్చును. దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు ప్రియులారా. దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు. ఆదివారం ప్రభు దినమైనప్పుడు ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఆ సమయాన్ని దేవుని సన్నిధానంలో గడిపితే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రియులారా. లేఖనం సెలవిస్తుంది కదా, దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. శ్రేష్టమైన దానిని నువ్వు కోరుకొనుచున్నావా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నావా? దేవుని సన్నిధానానికి ఆదివారం అయితే రాలేక, ఆదివారం నువ్వు అనేక పనులు పెట్టుకొని, లేదా స్నేహితులు చూడాలని, లేదా రక్త సంబంధాలు చూడాలని, లేదా స్నేహితులతో పాటు సెలవు దినమని ఎక్కడికన్నా టూర్లకు వెళుచున్నావా? ఆదివారం దేవుడు నీకు సెలవు ఇచ్చింది ఎందుకంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధిస్తావని, దేవుని నామాన్ని మహింపరుస్తావని, దేవునికి ఇష్టముగా దేవుణ్ణి నీవు స్తుతిస్తావని. ఆ సమయాన్ని సాతానుడు
దొంగిలించుకుండులాగున నీవు దేవుని సన్నిధానంలో ఉంటున్నావా, లేదా దేవుని సన్నిధానంలో ఉన్నానని దేవునికి విరోధముగా ఆలోచించుచున్నావా? మనల్ని మనము దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి ప్రియులారా. దేవుని సన్నిధానమునకు మనము రాకపోతే మన సమయాన్ని సాతానుడు దొంగిలించుతారు ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చదివినట్లయితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయు. చూడండి ప్రియులారా, మీ చెయ్యి మిమ్మును అభ్యంతరపరిచిన ఎడల మీ చెయ్యిని నరికివేయండి. ఎక్కడికి రాకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. చేతులు అభ్యంతరపరుస్తాయా? దేవుని పనిని చేయనీయకుండా, దేవుని గ్రంథాన్ని ఆదివారం పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళనీయకుండా నీ చెయ్యి వేరే పనులు ఏమన్నా చేస్తున్నాయంటే అవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. దేవుని సన్నిధానానికి రానీయకుండుటకు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ చెయ్యిని నరికి పారవేయమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు ప్రియులారా. తదుపరి, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చూడండి, నీవు అంగహీనుడు అయినా మేలయ్యా, నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినా మేలయ్యా, నీవు రోగివైనా మేలయ్యా, దేవుని సన్నిధానంలోనికి రా. నేను రోగిని, నేను వ్యాధిగ్రస్తులని దేవుని సన్నిధానానికి నువ్వు రాకుండా దేవుని సన్నిధానానికి దూరముగా ఉన్నావంటే నీ వ్యాధి ఎలా స్వస్థత పడును, నీ రోగం ఎలా కూర్చోబడును ఆలోచించు. నీ వ్యాధిని బట్టి, నీ రోగమును బట్టి నీవు దేవుని సన్నిధానానికి రాకపోతే నశించిపోతావు. అందుకే నీ చేతులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేసి దేవుని సన్నిధానం వచ్చి చేరుకో. అంగహీనుడువై పరలోక రాజ్యము నువ్వు చేరుకునుట నీకు ఆశీర్వాదము కదా. దేవుని సన్నిధానమే నీకు పరలోకమై ఉంటున్నది ప్రియులారా. ఆ సన్నిధానాన్ని నీ విడిచి వెళ్ళకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించు సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని ఆలయమునకు భయభక్తితో వెళ్ళి కూర్చోవాలి. దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అప్పుడే దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైపోతాయి. నిన్ను ఏమి అభ్యంతరపరుస్తున్నది? నీ కాలు అభ్యంతరపరుస్తున్నదా? నీ చెయ్యి అభ్యంతరపరుస్తున్నదా? నీ కన్ను అభ్యంతరపరుస్తున్నదా? ఏది అభ్యంతరపరిచినో దాన్ని తీసివేసి అంగహీనుడిగా దేవుని సన్నిధానం చేరు. అలా దేవుని సన్నిధానంలో చేరపోతే పురుగు చావదు, అగ్ని ఆరదంట ప్రియులారా. అటువంటి నరకము దేవుడు సిద్ధము చేసి ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించిన వారికి, దేవుని సన్నిధానంలోకి రాకుండా దేవుని మహిమపరచకుండా వారికి ఆ అగ్నిలో నుంచి నువ్వు తప్పించుకున్నట కొరకు ఏది నిన్ను అభ్యంతరపరిచినను నీవు దాన్ని వెదికి పారవేసి దేవుని సన్నిధానానికి పరిగెత్తాలి ప్రియులారా. చూడండి, యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు చక్కగా ప్రయాణిస్తున్నారు, నడుస్తున్నారు, యేసుక్రీస్తు మాటలు వినుచున్నారు, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూసి ఆనందించుచున్నారు. యేసుక్రీస్తు పాటే వారు సంచరించుచున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో జరగని ఉన్నటువంటి సంగతులను ప్రవచన పలుకుచున్నారు ప్రియులారా.
ఏమనంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23లో ఉంటుంది. యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను యెరూషలేములోనికి వెళ్ళుచున్నాను, అక్కడ నన్ను పట్టుకుందురు, నన్ను ఏలన చేస్తారు, ఎగతాళి చేస్తారు, కొడతారు, నా మీద ఉమ్ము వస్తారు, నన్ను శిలువని చంపుతారు, 3వ దినమున నేను లేస్తానని యేసుక్రీస్తు వారు వచనములను వారికి ముందుగా తెలియపరిచాడు. ప్రియులారా, అప్పుడు పేతురు యేసుక్రీస్తు వారు చెయ్యి గట్టిగా పట్టుకొని, ప్రభువా ఇవన్నీ జరగకూడదు. ఎవరిని గద్దిస్తున్నాడంట? చదవండి ఆ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, పేతురు యేసుక్రీస్తునే ప్రయాణిస్తున్నాడు. యేసుక్రీస్తు జరగబోవు ప్రవచన వాక్యం వాళ్ళకి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు చెయ్యి గట్టిగా పట్టుకొని, యేసు ప్రభుతో అవన్నీ జరగకూడదు, జరగవు ప్రభువా అని గద్దించుచున్నాడు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు వెంటనే అతను చూసి ఏమని పలుకుచున్నాడంటే, సాతానా, నా వెనుక పో. నువ్వు సాతాన్ని ముందుంచుకోవద్దు ప్రియుడా, నువ్వు సాతాన్ని ముందుంచుకోవద్దు ప్రియురాలా. సాతాను నీ ముందున్న ఎడల దేవుని కార్యములను నెరవేర్చనీయడు, దేవుని పనులను చేయనీయడు, దేవుని వాక్యమును చక్కగా చదవనీయుడు, చక్కగా నేర్చుకుననీయుడు, చక్కగా నీకు అర్థము కానివ్వడు. సాతాన్ని నీ ముందుంచుకున్నావంటే నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. యేసుక్రీస్తు వారి మాటలను అంగీకరించ నేరవు. దేవుని బోధను నీవు అంగీకరించవు. యేసుక్రీస్తు వారు జరగనయున్న సంగతులను ముందుగానే వారికి ప్రవచన వాక్యంగా చెబుతుంటే, అలా జరగకూడదని పేతురు పలుకుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురును చూచి, సాతానా, నా వెనుక పో, నీవు నాకెందుకు అభ్యంతరము కలుగు చేయుచున్నావు? అభ్యంతరము కలుగు చేయుచున్నాడు ఎవరు? సాతానుడు. ఆ సాతానుడు ఎక్కడున్నాడు? పేతురు ముందున్నాడు, పేతురుని ఆకర్షించి ఉన్నాడు. అందుకే సాతాను మాటలను పేతురు పలికాడు యేసుక్రీస్తు ఎదుట. అందుకే యేసుక్రీస్తు వారు సాతాను గద్దించుచున్నాడు, నా వెనుక పో, నీవు నాకెందుకు అభ్యంతరము కలుగు చేయుచున్నావు? అదే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ కాలు నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికివేసి దేవుని మాటలను విను. దేవుని సన్నిధానంలో దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి ఇష్టంగా దేవుని ఆరాధించు. ఎవరు అభ్యంతరం కలుగజేశాడు యేసుక్రీస్తు వారిని? పేతురు అభ్యంతరం కలుగజేసినందువల్ల సాతాను, నా వెనక్కి పోమని యేసుక్రీస్తు వారు అతన్ని గద్దించాడు. ప్రియులారా, ఎందుకు గద్దించాడు? నువ్వు ఏ విషయాన్ని మనసు పెట్టుకోవాలనో ఆ విషయాన్ని నీ మనసులో పెట్టుకోక, ఏ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోకూడదో ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఎవరి మాటలు పలుకుచున్నావు? ఏం పలికాడంట పేతురు? చదవండి మళ్ళా. అయితే
ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని నీవు మనుషు సంగతులనే తలంచి ఆ ఆదివారం ఏమి చేయుచున్నావు అంటే మనుషులతో పాటు వెళ్ళి మనుషులతో పాటు నీ సమయాన్ని వ్యర్థపరుచుకొనుచున్నావు. దేవుని సన్నిధానానికి నీవు రానంటున్నావు. ఆదివారం కూడా దేవుణ్ణి నీవు మహిమపరచలేక నీ ఇష్టానుసారంగా నీకై నీవు నీ దేవుని విడిచి దూరం అయిపోయావు. మనుషుల తలంపు, మనుషుల యొక్క ఆలోచనలనే నీవు ఆలోచించుచున్నావు. దేవుని గురించి నువ్వు ఆలోచించాలి. దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి గురించి నువ్వు ఆలోచించాలి. నీ రక్షకుడు నిన్ను పరలోకమునకు చేర్చువాడు, నీకు కాపరి అయి ఉన్నవాడు. అతని మాటలను నీవు మేరకూడదు. మనుషుల మాటలనే నీవు తలంచుచున్నావు. తదుపరి, దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవుని సంగతులను తలంపకుండున్నావని పేతురుతో చెప్పాను. పేతురుని సాతానా, నా వెనుక పో అని గద్దించాడు. నీవెందుకు నన్ను అభ్యంతరపరుచుతున్నావని గద్దించాడు. మనుషుల మాటలనే తలంచుతున్నావు గాని నీవెందుకు దేవుని మాటలను తలంచకుండా ఉంటున్నావు? దేవుని కార్యాలను ఎందుకు నువ్వు ఏర్చించకుండా ఉంటున్నావు? దేవుని పనులు ఎందుకు నీవు ఆశించకుండా ఉంటున్నావు? దేవుని సన్నిధానం ఎందుకు నీవు? నిన్ను నన్ను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు మన మధ్యకే వచ్చి ఉన్నారు. రక్షణ పొందుకుందాం. నేడే రక్షణ దినం. అలాగే మనమందరం కన్నుల మూసిన ఎడల చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలకై మీ నామానికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. మేము నశించిపోయి ఉండటం మీరు ఇష్టపడకుండా మనిషి కుమారుడిని మాకు రక్షకుడుగా మీరు పంపించినందుకు మీ నామానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పేతురైతే నా తండ్రి, నానా మనుషుల యొక్క ఆలోచనలు కలిగి, మనుషుల యొక్క మాటలు కలిగి వాటిని పలుకుచున్నాడయ్యా. యేసు ప్రభువు అని అభ్యంతరపరుచుచున్నాడు. సాతానా, నా వెనక్కి వెళ్ళమని యేసుక్రీస్తు దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచమని పలుకుచున్నాడు. అవునయ్యా, మీ మాటలు ఎందుకు మేము విశ్వాసం ఉంచిన వారు, మీ మాటలు ఎందుకు మేము నమ్మకం ఉంచిన వారు. మీ సన్నిధానము మా రక్షణ, మీ సన్నిధానము మాకు జీవము, నీ సన్నిధానము మాకు మేలని మేము నా తండ్రి మీ సన్నిధానాన్ని విడిచువారమై ఉండకుండా మీ సన్నిధానం ఎల్లప్పుడూ మేము నా తండ్రి జ్యోతులుగా వెలిగింపబడిన వారమై, యేసు ఆత్మశక్తితో నింపబడిన వారమై హృదయపూర్వకముగా నా తండ్రి మా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మేము స్తుతించి స్తోత్రించి మహింపరిచి ఘనపరచు వారమై కృపను దయచేయమని మీ లేఖనములో మేము చక్కగా నేర్చుకున్నటకు మీ పరిశుద్ధ శక్తి మమ్మల్ని బలపరుచుకొని మీ సన్నిధానంలో మేము నా తండ్రి ఎల్లప్పుడూ ఉండేలాగా మీ కృపతో మమ్మల్ని నింపుకోమని మీరు మాతో మాట్లాడిన మాటలకి స్తోత్రాలయ్యా. మీ రక్షణతో, మీ సత్యంతో మమ్మల్ని నింపి రానయ్యున్న యేసయ్యని ఎదుర్కొంట కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ ద్వారా మేము సిద్ధపరచబడిన వారమని అనేకులు సిద్ధపరచుటకు మీ కృపను మాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. దేవుడు మనతో మాట్లాడలాగిన లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము మన మీద ఉన్నటువంటి సహోదరి సలీంలా గారు వచ్చి చదివి వినిపిస్తారు.
లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అలాగే అందరు కన్ను మూసినలా దేవుని సన్నిధానంలో తలలోంచి కన్ను మూసి మన ఆత్మలను దేవుని తట్టు త్రిప్పి దేవుడు మనతో మాట్లాడలాగన దేవుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని బోధించు ప్రతి వ్యక్తిలో యేసుక్రీస్తు ఆత్మ నింపబడి యేసుక్రీస్తు చాటున మరుగుపరచబడి యేసుక్రీస్తు వారి నోటి మాట బోరగా వాడబడులాగన దేవుడు వారిని అభిషేకించి బలపరిచి తన మాటలను దేవుడు మాట్లాడలాగన దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మనుషుని మాటలు నా తండ్రి మేలుకరమైనవి కావు, మనుషుని మాటలు నా దేవా ఆశీర్వాదకరమైనవి కావు, మనుషుని మాటలు నా తండ్రి ఏ క్రియవో చేయలేవు. కానీ పరిశుద్ధుడా మీ మాటలు నా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నోట ఉంచారు, ఆయన హృదయమును ఉంచారు, ఆయన తలంపులలో ఉంచారు. ఆయన ప్రకటించినప్పుడు నా దేవా మాకు స్వస్థతను, మాకు ఆరోగ్యమును, మాకు నా తండ్రి సమాధానమును, మాకు మేలునై ఉన్నవి నా దేవా. కనుక యేసయ్య నోటి మాట బోరగా మేము వాడబట్ట కొరకు మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో మమ్మల్ని బలపరుచుకునండి. మీరు మాతో మాట్లాడండి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మా ఆత్మలను తెరవండి నా దేవా. మీ రక్షణతో మీ సత్యంతో మమ్మల్ని నింపుకోనండి, మమ్మల్ని బలపరుచుకోమని సాక్షులుగా నిలబెట్టుకోమని మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమేంటి వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ ప్రజలతో ఇలా మాట్లాడుచున్నాడు. ఏమనంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనతో కూడా చెప్పుచున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు మనతో కూడా ఇప్పుడు ఆ మాటలే చెప్పుచున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చెనని చెప్పుచున్నాడు ప్రియులారా. నశించినది ఏది? నశించినది ఏది? నశించినది మనము జీవించు జీవితము మనము చూస్తున్నవి కానీ, మనం మాట్లాడుతున్నవి కానీ, మనము ఈ భూమి మీద వేటిని ఆశిస్తున్నామో, వేటిని కోరుకొనుచున్నామో, వేటిని పొందుకొనుచున్నామో, తలంచుచున్నామో అవన్నీ నశించినవే ప్రియులారా. మనము కూడా నశించువారమే. మనకున్నవన్నీ కూడా ఒకనాడు నశించిపోతాయి ప్రియులారా. ఈ సూర్యుని కిందుండు సమస్తమును ఒకనాడు నశించిపోతాయి. నశించిపోయిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని
అంటే నశించినది రక్షింపబడాలి ప్రియులారా. మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటే, ఒకడు నశించిపోతున్నాడు. ఎన్ని సంవత్సరములంటే 38 సంవత్సరములుగా నశించిపోతున్నాడు. వాడు ఎవరంటే కోనేటి యొద్ద పడి ఉన్న వాడంట. కోనేటి ఎదుట ఎట్టున్నాడు? పడి ఉన్నాడు. పడి 38 సంవత్సరములు నశించిపోతూ వచ్చాడు. మొదటి సంవత్సరము అతడు ఏ విధంగా నశించి ఉంటాడంటే, చిన్న గాయమో లేదా చిన్న పుండో లేదా చిన్న వ్యాధో చిన్న రోగమో, అది చాలా చిన్నదిగా ఉండి ఆ మనిషిని నశింపజేయుచున్నది. అతడు మొదటి సంవత్సరమే రక్షణ పొందుకోవాలి, మొదటి సంవత్సరమే అతడు స్వస్థత పొందుకోవాలి, మొదటి సంవత్సరమే అతడు బలమును పొందుకోవాలని ఆ కోనేటి యొద్దకు వెళ్ళాడు ప్రియులారా. ఆ కోనేటి యొద్దకు అతను వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరము కోనేటి యొద్ద కాచుకొని అతడు ఎప్పుడు ఆ నీళ్లు కదిలింపబడునో అప్పుడు అందులో దిగ్గున దొమకాలని తలంచాడే గాని ఆ మొదటి సంవత్సరము అతడు ఆ నీళ్లలోకి పడలేకపోయాడు. అంతకుముందు ఇంకొకడు ప్రవేశించి స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి అతని తదుపరి ఇంకొకడు పొందుకున్నందువల్ల అతడు ఏం చేశాడంటే, సరే ఈ సంవత్సరము స్వస్థతను పొందుకోలేకపోయాను, మరి యొక్క సంవత్సరము నేను చాలా జాగ్రత్తగా చాలా కష్టపడి చాలా ప్రయాసముతో నేను స్వస్థతను పొందుకుంటానని ఆ కోనేటి యొద్ద మరలా కాచుకొని అన్నాడు. మరి ఒక సంవత్సరం వచ్చింది. అలాగే అతడు చాలా స్వస్థత కొరకు అభిలాష కలిగిన వాడై ఎంతో ఆసక్తితో ఆ నీళ్ళు ఎప్పుడు కదిలింపబడతాయని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ నీళ్లు కదిలింపబడ్డాయి. ఆ మరుసటిసారి కూడా అతను దుమిగినప్పుడు అంతకు ముందే ఇంకొకడు దుమిగేసిండి ఆ నీళ్ళల్లో స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయాడు. ఇలాగా సంవత్సరములు గతించిపోతున్నాయి. ఈ సంవత్సరంలో గతించిపోగా అతడు నిలబడి ఆ కోనేటి యొద్దకు వచ్చిన వాడు, ఆ కోనేటి యొద్ద కాచుకొని ఉన్నవాడు, ఆ కోనేటి యొద్ద నిలబడి ఉన్నవాడు 38 సంవత్సరాలు అయిపోయేసరికి ఏమైపోయాడు అతను? పడిపోయాడు. అప్పుడు అతని రోగము ఎక్కువైపోయాది, అతని బాధ ఎక్కువైపోయాది. అతడు దినములంతా చీకటైపోయాయి, అతని సంవత్సరములంతా చీకటైపోయాయి. 38 సంవత్సరములు అతడు కోనేటి యొద్ద పడిపోయి, అతనికి సహాయం చేయవాడు కూడా లేకపోయి, అతడు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో శ్రమతో, అప్పటికి కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ 38 సంవత్సరాలు అయినప్పటికీ ఆ కోనేటిని విడిచిపోకుండా ఆ కోనేటి యొద్ద పడి ఉన్నాడు ప్రియులారా. కనుక నశించిపోయాడు అతను. ఆ నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు అతని యొద్దకు వెళ్ళాడు ప్రియులారా. అతని యొద్దకి మనిషి కుమారుడు వెళ్ళి నిలబడినప్పుడు, అతన్ని చూచినప్పుడు అతడు 38 సంవత్సరములుగా ఎంతో శ్రమతో, ఎంతో బాధతో, ఎంతో నరక వేదనతో ఆడి పడి ఉన్నది యేసుక్రీస్తు వారు చూస్తున్నప్పుడు అతడు యేసు ప్రభు వారిని చూచాడు. ఏమంటే అతడు పడి ఉన్న చోటికి యేసు పోయి నిలిచినప్పుడు, అంటే యేసు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు వచ్చినవాడు గనక అతన్ని వెదకి రక్షించుటకు వెళ్ళి నిలబడినప్పుడు అతడు యేసుని చూచున్నాడు. యేసు అతన్ని చూచి, నీవు
స్వస్థత పొందుకొన కోరుచున్నావా? నీవు స్వస్థత పొందుకొన కోరుచున్నావా? ఎన్ని సంవత్సరములుగా నీవు దేవుని సన్నిధానానికి వచ్చుచున్నావు? ఎన్ని సంవత్సరములుగా దేవుని మందిరములో కూర్చొని దేవునికి ప్రలాపించి మొరపెట్టుచున్నావు? ఎన్ని సంవత్సరములుగా నీవు నశించిపోవచ్చు, కుమిలి కుషించిపోవచ్చు, నీ బాధని, నీ భారాన్ని, నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని ఏ మనుషులకు చెప్పుకోలేక దేవుని సన్నిధానంలో ప్రతి ఆదివారం వచ్చి, ప్రతి సంవత్సరము వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవునికి ప్రలాపించి దుఃఖించి మొరపెట్టుచున్నావు. నీవు నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నీకు నీవే ప్రశ్నించుకో ప్రియులా, నీకు నీవే ప్రశ్నించుకో ఓ సహోదరి, మీకు మీరే ప్రశ్నించుకోనండి పెద్దలారా. నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ సమస్యను బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ కష్టమును బట్టి నిజముగా దేవునికి ప్రార్థించుచున్నావా? నీ వ్యాధిని బట్టి సాతాను బంధకములలో బంధింపబడి ఉన్నానని నిజముగా నీవు గుర్తెరిగి నిన్ను రక్షించట కొరకు నిన్ను వెదకి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని నిన్ను నిజముగా విశ్వసించి ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ ఎదుట నిజాన్ని చూస్తున్నాడు ప్రియులారా. నీ ఎదుట నిజం ఉండాలి. నిజము లేకపోతే దేవుడు నిన్ను రక్షించడు. 38 సంవత్సరములు కోనేటి వద్ద పడి ఉన్న వాని ఎదుట నిజమున్నది ప్రియులారా. ఆ నిజం ఏమిటంటే, నాలో విశ్వాసం ఉన్నది, నేను ఈ కోనేటిని విడిచి వెళ్ళాలంటే స్వస్థతతోనే వెళ్ళాలి. స్వస్థత లేకుండా నాకు ఈ కోనేటిని విడిచి నేను ఎప్పటికీ వెళ్ళను. నేను చచ్చినా వెళ్ళను. ఒకవేళ నేను స్వస్థతను పొందుకోలేకపోతే, నేను ఆరోగ్యమును పొందుకోలేకపోతే ఈ కోనేటి వదిలి చనిపోతాను. కానీ ఈ కోనేటిని నేను విడిచిపోదలుచుకుంటే ఆరోగ్యమును పొందుకొని స్వస్థతను పొందుకొని ఆనందముగా సంతోషంగానే వెళతానని అతడు వైరాగ్యముతో ఆ కోనేటిని కనిపెట్టుకొని ఉన్నాడు ప్రియులారా. అటువంటి వైరాగ్యము నీలో ఉన్నదా? అటువంటి ఆసక్తి, అటువంటి విశ్వాసము నీలో ఉంటున్నదా? కోనేటి మీద అంత విశ్వాసం ఉంచుకొని ఉన్నాడు 38 సంవత్సరముల రోగి పడి ఉన్నవాడు. దేవుని యొద్దకు ఎన్ని సంవత్సరములుగా వచ్చుచున్నావు? ఎన్ని సంవత్సరములుగా దేవుని సన్నిధానంలో ప్రార్థించుచున్నావు? అయితే నీవు అడిగినది దేవుడు ఇచ్చి ఉన్నాడా? నీవు అడిగినది దేవుని యొద్ద నీవు పొందుకొని ఉన్నావా? నీ విశ్వాసం ఏమై ఉన్నది? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచునని యేసయ్య పలుకుచున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరచాదా? ఆ కోనేటి ఎదుట 38 సంవత్సరములు పడి ఉన్న వాని విశ్వాసము స్వస్థత పొందుకొని నేను ఈ కోనేటిని దాటి వెళ్తాను అనుకున్నాడు గనక యేసు ప్రభు అతన్ని కరుణించాడు. ప్రియులారా, దేవుని మందిరముకు వస్తున్న నీవు, దేవుని పాటలు పాడుచున్న నీవు, దేవుని వాక్యము చదువుతున్న నీవు, దేవునికి ప్రార్థిస్తున్న నీవు దేవుని సన్నిధానములో నిజముగా దేవునికి మొరపెట్టుచున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి.
దేవునికి నిజముగా మొరపెట్టేవారు మొర దేవుడు ఆలకించువాడై ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ మన విశ్వాసానికి పరీక్ష రావచ్చు, మన విశ్వాసానికి ఆటంకాలు రావచ్చు, మన విశ్వాసానికి ఎన్నో శ్రమలు రావచ్చును. దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు ప్రియులారా, దేవుని సన్నిధానాన్ని విడిచిపోకూడదు. ఆదివారం ప్రభు దినమైనప్పుడు ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఆ సమయాన్ని దేవుని సన్నిధానంలో గడిపితే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రియులారా. లేఖనం సెలవిస్తుంది కదా, దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. శ్రేష్టమైన దానిని నువ్వు కోరుకొనుచున్నావా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నావా? దేవుని సన్నిధానానికి ఆదివారం అయితే రాలేక, ఆదివారం నువ్వు అనేక పనులు పెట్టుకొని, లేదా స్నేహితులు చూడాలని, లేదా రక్త సంబంధాలు చూడాలని, లేదా స్నేహితులతో పాటు సెలవు దినమని ఎక్కడికన్నా టూర్లకు వెళుచున్నావా? ఆదివారం దేవుడు నీకు సెలవు ఇచ్చింది ఎందుకంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఆరాధిస్తావని, దేవుని నామాన్ని మహింపరుస్తావని, దేవునికి ఇష్టముగా దేవుణ్ణి నీవు స్తుతిస్తావని. ఆ సమయాన్ని సాతానుడు దొంగిలించుకుండులాగున నీవు దేవుని సన్నిధానంలో ఉంటున్నావా? లేదా దేవుని సన్నిధానంలో ఉన్నానని దేవునికి విరోధముగా ఆలోచించుచున్నావా? మనల్ని మనము దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి ప్రియులారా. దేవుని సన్నిధానమునకు మనము రాకపోతే మన సమయాన్ని సాతానుడు దొంగిలించుతారు.